మర్మములు తెలియజేయు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఎఫెసీ 3:2. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా, క్రీస్తు మర్మము దేవ దర్శనము వల్ల నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేమముగా వ్రాసితిని. క్రీస్తుకు పూర్వము ప్రత్యక్షపరచబడని మర్మములను గూర్చి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ మెట్టు అతని దేవుని దగ్గర నుండి ఎంత ప్రత్యక్షత పొందాడో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చదవడం, గ్రహించడం వరకే కాదు కానీ ప్రత్యక్షతలతో కూడినటువంటి క్రైస్తవత్వంగా ఉండాలి. ప్రత్యక్షత లేకుండా జీవితమంతా క్రైస్తవునిగా ఉండి ఏ ప్రయోజనమూ లేదు. దేవుని ప్రత్యక్షతతో పాటు అపరిమితమైనటువంటి దేవుని శక్తి కూడా అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షత పొంది దేవుని రాజ్యంలో ఇమిడిపోవాలి. ఒక వంతెన నిర్మాణం జరిగేటప్పుడు వివిధ భాగాలను వివిధ కంపెనీల వాళ్ళు తయారు చేస్తారు. వాటన్నిటినీ కలిపినప్పుడు మాత్రమే ఒకదానితో ఒకటి అమరి ఒక సంపూర్ణమైనటువంటి వంతెన తయారవుతుంది. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును గూర్చి బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది కదా, ఎఫెసీ 3:8. ఈ ఐశ్వర్యాన్ని గూర్చి తలంచినప్పుడు ఆశ్చర్యపడి ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని తృణీకరించగలుగుతాము. దేవుని మందిరపు పనివారంగా ప్రత్యక్షత పొందితే మనందరము కూడా మందిర సహవాసంలో ఒకరితో ఒకరము అమరి దేవుని మహిమను సంపూర్ణముగా పరిపూర్ణముగా పొందగలుగుతాము. మొదట నీవు పాపివని, నిన్ను రక్షించువాడు యేసు క్రీస్తేనన్న గ్రహింపు దేవుని యొద్ద నుండి వచ్చే ప్రత్యక్షత ద్వారా అనుగ్రహింపబడుతుంది. నీవు ప్రేమలో వేరుపారుతావు. విశ్వాసం ద్వారా క్రీస్తు నీలో నివసిస్తూ ఆయన ఆత్మలో అంతరంగ పురుషుడు బలపడడం వల్ల నిరంతరము వృద్ధి చెందుతావు. ఒక యవనస్తునిగా, ఒక వివాహితునిగా నేను బోధించేవాడిని, కానీ ఒకరోజు సమస్తాన్ని విడిచి ఆయనను వెంబడించాలన్న ప్రత్యక్షత నాకు కనబడినప్పుడు ఆత్మ నా అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తూ నా భార్యను కూడా బలపరిచింది. ఎఫెసీ పట్టణంలోని అన్యజనులను పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ప్రేమించడం వల్ల మాత్రమే వారికి సువార్తను ఇవ్వాలని గొప్ప ప్రత్యక్షత అనుగ్రహింపబడింది. అంతరంగ పురుషుణ్ణి ఆత్మ బలపరిచినప్పుడు అకస్మాత్తుగా ప్రత్యక్షత కనబడుతుంది. అప్పుడు తన స్వంత ప్రణాళికలను ఎవరు కూడా అనుసరించరు. దేవుని ఆత్మ కలిగిన వానికి వృద్ధి చెందే ప్రత్యక్షత పైనుండి అనుగ్రహింపబడుతుంది. అట్టి కృప మనకును అనుగ్రహింపబడునుగాక. ఆమెన్.